So next one is all about chemical properties. Chemical properties of metals or non-metals. ఫిజికల్ ప్రాపర్టీస్ మనం చూసాం. ఇప్పుడు కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం. సో కెమికల్ ప్రాపర్టీస్ అని మాట్లాడితే వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద రియాక్షన్స్. కెమికల్ రియాక్షన్స్ గురించి మాట్లాడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటల్స్ ఎలా రియాక్ట్ అవుతాయి సో అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఏంటంటే రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ ఆక్సిజన్. మెటల్స్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ వెన్ మెటల్స్ ఆర్ బర్న్ట్ ఇన్ ఎయిర్? ఓకే, ఎయిర్ లో మనకు ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఎయిర్ లో మెటల్స్ బర్న్ చేస్తే, కాల్స్తే, ఓకే, సో ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం తీసుకోండి. మెగ్నీషియం ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెగ్నీషియం తీసుకుంటే మెగ్నీషియం బర్న్స్ ఇన్ ఎయిర్ విత్ ఏ డేజ్లింగ్ ఆర్ డాజ్లింగ్ వైట్ ఫ్లేమ్. మెగ్నీషియం మీరు ఎయిర్ లో బర్న్ చేస్తే దెన్ ఇట్ విల్ బర్న్ విత్ డేజ్లింగ్ వైట్ ఫ్లేమ్ వస్తుంది. వైట్ ఫ్లేమ్. అండ్ ఆల్మోస్ట్ ఆల్ మెటల్స్ కంబైన్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ మెటల్ ఆక్సైడ్స్. మెటల్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే మెటల్ ఆక్సైడ్ ఫార్మ్ అవుతుంది. అది ఏ మెటల్ అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ తీసుకోండి. కాపర్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే అండ్ ఫార్మ్ కాపర్ ఆక్సైడ్. అల్యూమినియం ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే అల్యూమినియం ఆక్సైడ్. ఐరన్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే ఐరన్ ఆక్సైడ్. మీకు అర్థం అవుతుంది కదా? సో అలాగా ఏ మెటల్ మీరు తీసుకున్నా అది ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే మెటల్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. జింక్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే జింక్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. సో అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ మీరు తీసుకుంటే కాపర్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే అది కాపర్ ఆక్సైడ్ గా ఫామ్ అవుతుంది. అండ్ దట్ విల్ బి ఇన్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. అల్యూమినియం ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే అల్యూమినియం ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకో. అయితే కాపర్ ఆక్సైడ్ ఏమైతే మనం వచ్చిందో ప్రోడక్ట్ గా, ఆ కాపర్ ఆక్సైడ్ ఏమైతే ఉందో, హౌ కాపర్ ఆక్సైడ్ రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఒకవేళ కాపర్ ఆక్సైడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో మనం మనం కంబైన్ చేస్తే కెమికల్ రియాక్షన్ జరిగితే దెన్ వాట్ విల్ హ్యాపెన్ అనేది చూద్దాం. సో వెన్ కాపర్ ఆక్సైడ్ సియుఓ ప్లస్ హెచ్సిఎల్ గివ్స్ కాపర్ క్లోరైడ్ ఇస్తుంది. కాపర్ క్లోరైడ్ హాలోజన్ తో అది డిస్ప్లేస్ అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్న ఓ ఏమవుతుందనంటే కాపర్ దగ్గర ఉన్న ఆక్సిజన్ ఇటు సైడ్కి వచ్చేస్తుంది, హెచ్ దగ్గరికి, హైడ్రోజన్ దగ్గర, అండ్ వాటర్ మనకి ఫామ్ అవుతుంది. అందుకే వీ హ్యావ్ లెర్న్ దట్ మెటల్ ఆక్సైడ్స్ ఏమైతే ఉన్నాయో మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. చాలా బేసిక్ ఇన్ నేచర్. ఓకే, మెటల్ ఆక్సైడ్స్ అన్ని ఏంటి అని అంటే దే ఆర్ బేసిక్ ఇన్ నేచర్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. బేసిక్ ఇన్ నేచర్. బేసిక్ ఇన్ నేచర్.